ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ అయితే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి పిల్లలు సైతం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ముందైతే రెసిపీని అయితే చూసేద్దాం. ఇక్కడ ఒక పావు కేజీ రొయ్యల్ని శుభ్రంగా కడిగి ఇలా బౌల్లోకి తీసుకోవాలి. రొయ్యలు కడిగేటప్పుడు రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు వేసి కడిగాము అంటే ఆ నీచు వాసన అనేది ఎక్కువగా లేకుండా ఉంటుంది. ఇలా కడుక్కున్న రొయ్యల్లోకి రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ వరకు పసుపు, అర టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మూడు వేసి బాగా రొయ్యలకి ఈ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రొయ్యల్ని 5 నిమిషాలు మాత్రమే పక్కకు పెట్టుకోవాలండి. అంతకు మించి పెట్టుకునే అవసరం ఉండదు. ఎందుకంటే ఈ రెసిపీ మనకి కంప్లీట్గా ప్రిపేర్ అవ్వడానికి 15 మినిట్స్ మాత్రమే పడుతుంది. 5 నిమిషాలు ఈ విధంగా పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ప్లేస్లో మీరు బటర్ను కూడా వాడుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నెయ్యి తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల చల్లారిన తర్వాత రొయ్యలు గట్టి పడకుండా ఉంటాయి. పావు టీ స్పూన్ వరకు సాహీ జీరా ఉంటుంది కదా, మనం బిర్యానీకి వాడుతూ ఉంటాం, అది వేసుకోవాలి. అప్పుడు రొయ్యల నుంచి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. సాహీ జీరా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యల్ని వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ వేయించాలి. ఇలా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించేటప్పటికి కొద్దిసేపటికి రొయ్యల నుంచి నీళ్లు బయటకు వస్తాయి. మళ్ళా ఆ రొయ్యల నుంచి వచ్చిన నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఇలా కలుపుతూ వేయించామనుకోండి, కొద్దిసేపటికి ఈ విధంగా రెడీ అవుతాయి. ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయాయి అనుకున్నాక అర టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోండి. మిరియాల పొడి ఎందుకంటే ఇందులోకి ఘాటు అంతా కూడా మిరియాల నుంచే వస్తుందండి. కారం చాలా తక్కువ వేస్తామన్నమాట. మిరియాల పొడి వేసిన తర్వాత మీరు అప్పుడే దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రోజన్ ఉంటే కనుక అదైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫ్రోజన్ వేసానండి. కనీసం ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పేస్ట్గా చేసుకొని వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా వేగి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్న టైంలో కొంచెం కసూరి మేతి, అలాగే పావు టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని, ఈ కారం మరీ మాడిపోకూడదండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించామనుకోండి, ఈ విధంగా రెడీ అవుతుంది. మనము ఇంకా ఇక్కడి నుంచి హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు, లో ఫ్లేమ్లో మాత్రమే రొయ్యల్ని వేగనివ్వాలి. ఎందుకంటే మనకి రొయ్యల నుంచి నీళ్లు బయటకు వచ్చేటప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రొయ్యల్లో నీళ్ళన్నీ ఈరిపోయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. చూసారు కదా ఎంత బాగున్నాయో రొయ్యలు. చాలా బాగుంటుందండి రొయ్యల రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ప్లేట్లో వేసుకొని మనకి నచ్చిన వెజిటేబుల్స్ని పక్కన సర్వ్ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది. చూడటానికి ప్లేటింగ్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. నేనైతే క్యారెట్ తోటి అయితే సర్వ్ చేస్తూ ఉన్నాను. చివరగా కొంచెం పచ్చి నువ్వులతోటి సర్వ్ చేసుకున్నామంటే చూడటానికి చాలా బాగుంటాయి. లేదు అంటే నువ్వులు లేకపోయినా పర్వాలేదు, ఏ విధంగా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. చూసారు కదా జ్యూసీగా యమ్మీగా ఎంత బాగున్నాయో. చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో కదా. ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయో. ఏదైనా ప్రాన్ రెసిపీని రెస్టారెంట్కి వెళ్ళి మనము ఆర్డర్ చేసాము అంటే దాని రేటు చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఇంట్లోనే హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. అదండి వాళ్ళకి రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తవారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.